ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారిని సిలువ వేయకముందు జరిగినటువంటి వాస్తవాలను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి గల కారణాలు ఏంటి? ఆయన చేసినటువంటి నేరం ఏమిటి? ఏ నేరము చేసినందున ఆయనను సిలువకు అప్పగించారు అనేది మనము ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యము ఒకదానికి ఒకటి సరిపడలేదు. ఏమైందంట? యేసుప్రభు వారికి మీద నేరం చేయడానికి వారికి సాక్ష్యాలేమి కూడా సరిపోలేదు. ఈ ఒకదానికొకటి అబద్ధ సాక్ష్యం నిలబెట్టారు, కానీ వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అన్నిటికీ కూడా చాలా గ్యాప్ వస్తుంది, సరిపోవట్లేదు. అప్పుడు ఇంకేం చేశారు? కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయంను పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి యొక్క దేవాలయంను నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి. అలాగైనను వీరి సాక్ష్యం ఏమైలేదు, సరిపడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి, ఉత్తరమేమి చెప్పవా? యేసుప్రభు అని అడుగుతున్నారు. నువ్వు బదులేమి ఇవ్వా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకునేను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అని క్రీస్తువు నీవేనా అని యేసయ్యను అడిగారు అనమాట. యేసు ప్రభు వారు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. అప్పుడు ప్రధాన యాజకుడికి వెంటనే కోపం వచ్చింది. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంట? దేవుని కుడి పార్శ్వం నేను కూర్చుంటాను, మళ్ళా మేఘారూఢుడై వస్తాను, మీరు చూస్తారనగానే ప్రధాన యాజకునికి మిక్కిరిగా కోపం వచ్చి వస్త్రాలు చింపుకొని, మనకి ఇంకా సాక్షులతో పనేముంది, చూశారు కదా, విన్నారు కదా ఈ యొక్క దైవ దూషణ. యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయన చెప్పుకుంటున్నాడు, ఇంకా చాలు, మనకి ఏ సాక్ష్యముతో కూడా మనకు పని లేదు. ఈ నేరము చేసినందున ఇతను మరణమునకు పాత్రుడు. ఏమి నేరం చేశారండి యేసయ్య? కేవలం దేవుని కుమారుణ్ణి నేను అని చెప్పినందుకు యేసు ప్రభు వారిని సిలువ మరణమునకి అప్పగించారు. ఆనాటి మత పెద్దలు, బోధకులు అయినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, మరి యూద మత ప్రవీణులు, ఇంకేమీ లేదు. అయితే ఇదే విధంగా కాకపోతే వారికి మరణ శిక్ష వేసే అధికారం వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు రోమా చక్రవర్తి యొక్క పాలన కింద వారు ఉన్నారు. కాబట్టి మరణ శిక్ష వేయాలంటే రోమా చక్రవర్తి పిలాతు వద్దకి యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళారు. పిలాతు ఎదుట యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏ నేరం చేశారు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమీ చెప్పలేదు. వీరు చాలా నేరాలు యేసు ప్రభు వారి మీద మోపుచున్నప్పుడు పిలాతు చక్రవర్తి ఈ విధంగా అడిగారు, చూడు వీరు ఎన్ని నేరాలు నీ మీద మోపుచున్నారో, ఒక్కదానికైనా సమాధానం ఇవ్వా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమీ చెప్పలేదు. వెంటనే నువ్వు క్రీస్తువా, యూదుల రాజు అనగానే నీవన్నట్టే అన్నారు. అప్పుడు మరి చక్రవర్తి తెలుసుకున్నారు ఏమనంటే, వీళ్ళు అసూయ చేత ఆ యొక్క యేసు ప్రభు వారిని శిలువ మరణమునికి అప్పచెప్తున్నారని పిలాతు చక్రవర్తి గ్రహించాడు. కాబట్టి పిలాతు చక్రవర్తికి ఒక వర్తమానం వచ్చింది. ఏమని? వాళ్ళ భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ దినమున నేను కలలో మిక్కిలి బాధపడితిని అని వర్తమానం పంపి ఉన్నది. మరి
ఆ యొక్క పండుగ దినాలన్నమాట, పస్కా పండుగ దినాల్లో ఒక ఖైదీని విడుదల చేయట ఆనాటి కాలంలో ఒక ఆచారం. అయితే పిలాతు చక్రవర్తి అడుగుతారు, నేను మరి ఈ పండుగ సందర్భంగా నేను బరబ్బాని విడుదల చేయవలనా లేదా క్రీస్తనబడే యేసుని విడుదల చేయవలనా అని అడిగినప్పుడు ప్రజలు బరబ్బాని విడుదల చేయమంటాడు. బరబ్బా ఒక బండిపోటు దొంగ, దుర్మార్గుడు, అతన్ని విడుదల చేయమంటారు. ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభు వారిని మాత్రం మరణ శిక్ష విధించాలని వారు కోరుతారు. అప్పుడు చక్రవర్తి అడుగుతారు, ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేశాను అని అడిగినప్పుడు వారు మరి ఇంత ఎక్కువగా కేకలు వేశారు. కానీ వారి అప్పుడు పిలాతు చక్రవర్తికి అర్థమవుతుంది, నా వల్ల ఉపయోగం ఏమీ లేదు, అల్లరి ఎక్కువ అవుచున్నది. కానీ అదేవిధంగా పిలాతు చక్రవర్తి ఎలాంటి మనస్తత్వం గలవాడంటే, జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై బరబ్బాని విడుదల చేసి యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించును. కాబట్టి మరి ఆయన అప్పగించే దినమున, అప్పగించే సమయమున నీటిని తెప్పించుకొని తన చేతులను కడుక్కొని, ఈ యొక్క నీతిమంతుని రక్తమునకు నేను నిరపరాధిని అని తన చేతుల్ని వాటర్లో కడుక్కోవడం జరిగింది. మరి ప్రజలను, ప్రధాన యాజకులను ఆ నీతిమంతుని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని పలికిరి. చూడండి, ప్రజలను ప్రధాన యాజకులు ఆ విధంగా ప్రేరేపణ వారి మీద ప్రేరేపణ మోపుతారన్నమాట. ఎందుకు మరి యేసయ్య సిలువకి అప్పగించినప్పుడు యేసు ప్రభు వారు ఆ సిలువలో నుంచి చాలా మంది అంటున్నారు ఈ రోజు దినంలో, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అయ్యాడని. యేసు ప్రభు వారు తీసుకోలేక కాదు, యేసుప్రభు వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి దూసి ఒక సైనికుడు చెవి నరికినప్పుడు యేసుప్రభు వారు అంటాడు, యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ఏమనంటే, కత్తి పట్టిన వారు కత్తితోనే మరణిస్తారు, నువ్వు కత్తి తీసి నీ ఎరలో పెట్టు. ఇప్పుడు నేను వేడుకొనినైనా నా తండ్రి సైన్యములు పంపించలేడా నన్ను కాపాడుటకు? ఇలాగా జరగడం తండ్రి చిత్తమై ఉన్నది. ఒక నీతిమంతుడి రక్తము ద్వారానే సర్వలోక మానవాళికి పాప విమోచన జరుగుతుంది. కాబట్టి తండ్రి చిత్తమై ఉన్నది. తండ్రి నన్ను పంపి ఉన్నాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చుటకి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను కనుక నా అంతట నేనే శిలువ మరణంకి నేను అప్పగించుకున్నాను. ఎవరు నన్ను వేయటలేదు, ఎవరికి అటువంటి అధికారం లేదు. నా అంతటా తండ్రి చెప్పిన ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను అని యేసుప్రభు వారు సెలవిచ్చున్నారు. నిజముగా మనము కూడా మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించారా? తండ్రి చిత్తం, మరి దేవుని చిత్తం మన మీద ఏమై ఉన్నదో మనము కూడా మన సిలువలు, శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, విశ్వాసములు, పోరాటాలు, విశ్వాసమును కొనసాగించడానికి అనేక పరీక్షలను ఎదుర్కొంటూ మన యొక్క సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించినట్లయితేనే మనం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మనందరము పాపులు, ఒక్కరునూ లేరు, నీతిమంతులు ఒక్కరునూ లేరు అని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపం చేసి ఉన్నారు. కాబట్టి ఆ పాపం నుంచి విమోచించబడి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులకి అక్కడ చోటు ఉంది, పాపులకి ఎంత మాత్రము చోటు లేదు. కాబట్టి ఒక నీతిమంతుని రక్తము చిందించడం ద్వారా ఆ నీతిమంతుని రక్తం మీద మన యొక్క పాపాలు కడుక్కొని ఆయనే మనం నమ్ముకున్నట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యానికి మనము హక్కుదారులమవుతాం. యేసుప్రభు వారు యోహాను సువార్త 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకి రాలేరు అని. కాబట్టి ఒక మార్గంను మనకి దేవుడు చూపించాడు, ఒక మంచి మార్గం. ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, ఆయన ఆజ్ఞలు పాటించాలా. అవంత సులువైనవి కావు. అడుగడుగున ఛాలెంజెస్ ఉంటాయి మనకి ఈ లోకంలో, అడుగడుగున శ్రమలు ఉంటాయి. వాటన్నింటినీ, మన యొక్క శ్రమలని దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగినట్లయితే మనం ఈ లోకంలో శ్రమలని, కష్టాలని, శోధనలు తట్టుకుంటూ అంతం వరకు నేను ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం నిలబడ్డాను, ఇంకా నా వల్ల కాదు అనటానికి వీల్లేదు. మనం ఎప్పుడైతే మన ప్రాణం దేవుడు
దగ్గరికి వెళ్ళేంత వరకు లేదా దేవుని రాకడ వరకు ఈ యొక్క రక్షణను కొనసాగించాలి. మరి దేవుడు ఎంతగా మన కోసం సిలువలో వేతన పడ్డాడంటే ఆయన శరీరం మొత్తం దున్నబడింది, చేతులలో మేకులు గుచ్చారు, కాళ్ళలో మేకులు గుచ్చారు, శిరస్సుకి మరి ముళ్ళలు గుచ్చారు. ఆయన శరీరంలో అంత గాయాలే, ప్రతి గాయం ఆయన పరిశుద్ధమైన రక్తం చిందబడింది. అది ఎవరి కోసం? మన కోసమే. కాబట్టి మనము కూడా మన పాపాలు ఆయన రక్తంలో కడుక్కుంటూ మరి ఎక్కువగా పాపం చేయకుండా ఆయనకి మనల్ని అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను మార్చు, నాకు సహాయం చేయి అన్నప్పుడు ఆయన మనకి సహాయం చేయడానికి సమీపంగా ఉంటాడు. ఆయన మన ఆస్తును కోరుకోడు, మన అంతస్తును కోరుకోడు, కేవలం మన హృదయాన్ని కావాలి ఆయనకి. ఆయన మన యొక్క హృదయం ఆయన చెప్పి ఉన్నాడు, దేవాలయంని పడగొట్టండి 3 రోజులు లేపుతానంటే ఆయన చెప్పిన దేవాలయం ఏంటంటే దేహమే దేవాలయము. ఈ దేహం యేసు ప్రభు వారి దేహం చనిపోయింది, 3 దినాల్లో తిరిగి లేపబడింది. ఆయన చెప్పిన దానికి అర్థం ఇది. దేహం దేవుని ఆలయం, మన యొక్క శరీరం కూడా దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఈ శరీరాన్ని విలువైన రక్తంతో కొనుక్కున్నాడు యేసయ్య. కాబట్టి శరీరంతో దేవుని నామాన్ని మహిమకరంగా జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.